అందరికీ హాయ్, నేను మీ డైటీషియన్ షారన్. ఈరోజు మనం 6 మంత్స్కి బేబీకి మనం ఫీడింగ్ ఇస్తాం కదా. సో అందులో ఒక రెసిపీ వచ్చేసి ఒగ్గు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసుకుందాం. సో మనకు ఒగ్గు ఈ విధంగా వస్తుంది. సో 1 కప్పు రైస్ తీసుకుంటే మనము 1/2 కప్పు దాల్ తీసుకోవాలి. సో మీరు ఏదన్నా పప్పులు అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఎర్రపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, బాజ్రా ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. సో మినపప్పు ఇంకా బాజ్రా నేను నానబెట్టుకొని ఒక క్లాత్లో కట్టేసుకొని స్ప్రౌట్స్ వచ్చే వరకు అలా ఉంచాను అనమాట. స్ప్రౌట్స్ వచ్చాక నేను వాటిని తీసుకొని వాటిని రోస్ట్ చేసుకున్నాను. ఇంక ఈ పప్పులన్నీ నేను నానబెట్టేసుకొని 2 days దాకా ఫ్యాన్ కింద వాటిని ఎండపెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను ఈ విధంగా రోస్ట్ చేస్తున్నాను. సో మనం ఎర్రగా వచ్చేటట్టు రోస్ట్ చేసుకొని మనం సైడ్కి పెట్టుకోవాలి. అన్నీ రోస్ట్ అయిన తర్వాత మనము కాసేపు వాటిని చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకుంటేనే మనకు పౌడర్ లాగా వస్తుంది. ఒకవేళ చల్లారకపోతే మనకు అన్ని గడ్డలు కట్టినట్టు ఉంటుంది. సో అన్ని స్ప్రౌట్స్ని వాటిని అన్నిటిని నేను రోస్ట్ చేసుకున్నాను. ఇవి నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్. సో ఇలా మనము అన్ని మిశ్రమంలో తీసుకొని మిక్సర్ జార్లో తీసుకొని గ్రైండ్ చేసేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మనము రెడీ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. సో సపరేట్గా నేనైతే స్ప్రౌట్స్ని నేను సపరేట్గా రోస్ట్ చేసుకున్నాను, ఇంకా గ్రైండ్ చేసేసుకున్నాను. సో ఈ రెండు కలిపేసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని ఈ విధంగా మన పౌడర్ అనేది రెడీ అవుతుంది. సో లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఈస్ దిస్. సో వీ క్యాన్ స్టోర్ ఇట్ ఫర్ 2 weeks అనమాట. 2 weeks దాకా మనం స్టోర్ చేసుకొని డైలీ 2 spoons or 3 spoons అలా తీసుకొని వాటర్లో జస్ట్ బాయిల్ చేసుకొని ఇచ్చేయచ్చు. videos, please like, share and subscribe.